జాట్లు గుజ్జర్ల మాదిరిగానే ఎప్పటి నుంచో తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్న వర్గం. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే జాట్లు ఈసారి తమ రిజర్వేషన్లు సాధించుకునే విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నారు. ఓబీసీలో చేర్చాలన్న తమ డిమాండ్ను ఎవరైతే నెరవేరుస్తారో వారికే తమ ఓటు వేస్తామని అంటున్నారు. గతంలో హామీ ఇచ్చిన భాజపా తన మాట నిలబెట్టుకోలేదని, అందుకే ఈసారి ఆ పార్టీకి తాము మద్దతు ఇచ్చేది లేదని బహిరంగంగానే చెబుతోంది జాట్ ఆరక్షణ సంఘర్ష సమితి. భాజపాను ఓడించే పార్టీలకు తాము మద్దతిస్తామని జాట్లు చెప్తుండడం వల్ల వారిని మచ్చిక చేసుకునేందుకు ఇతర పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉత్తర భారతంలో ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న సామాజిక వర్గం జాట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా వీరి సంఖ్య దాదాపు 8 కోట్లకు పైనే ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన జాట్లు క్రమంగా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా హర్యానా, పంజాబ్లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వీరి పాత్ర కాదనలేనిది. హర్యానాలో అయితే మొత్తం జనాభాలో దాదాపు 29% జాట్లే ఉన్నారు. హర్యానాలో చాలా ఏళ్ల నుంచి జాట్లు తమ ఓబీసీ కోటాలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. దీనికోసం చాలా ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. ఓబీసీ కోటా కాకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతి కింద వీరికి కోటా కల్పిస్తామని, అందులో 20% రిజర్వేషన్లు కల్పిస్తామని హర్యానా సర్కార్ హామీ ఇచ్చింది. కానీ అందుకు వీరు అంగీకరించలేదు. 2014 తొలినాళ్లలో యూపీఏ ప్రభుత్వం వీరిని ఓబీసీ కోటా కింద చేరుస్తున్నట్టు ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చింది. తర్వాత వీరికి కోటా విషయంలో మోదీ సర్కారు కూడా హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే జాట్ ఆరక్షణ సంఘర్ష సమితి భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. భాజపాకు వ్యతిరేకంగా పనిచేస్తామని జాట్లు ఎన్నికల ప్రకటన వెలువడక ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈసారి దానిపై మరింత స్పష్టత ఇచ్చారు. इशूज हमारा है हरियाणा में जाट समाज पर जो अत्याचार हुए वो, और जो मोदी जी ने और अमित शाह जी ने 2017 में वादा किया, मोदी जी ने 2015 में वादा किया, उसके कारण जो उन्होंने अपने वादे पूरे नहीं किए उसके खिलाफ जिस तरह से उन्होंने बेरोजगारों को ठगा, जिस तरह से किसानों को ठगा, उसी तरह से जाट समाज को भी ठगा. तो इसलिए सभी वर्गों को साथ लेकर और उनके खिलाफ वोट की जाए भाजपा के, जिससे भाजपा को झूठ बोलने के उसमें और लोगों को धोखा देने के उसमें उनको चुनाव हराने का काम किया जाए. ఉత్తరప్రదేశ్లో అయితే మొత్తం జనాభాలో జాట్ల సంఖ్య దాదాపు 15 నుంచి 17% వరకు ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ యూపీలో వీరి ప్రాబల్యం ఎక్కువ. అక్కడ మొదటి దశలో 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తమ పిలుపు ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు జాట్ నేతలు. కేవలం ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాకుండా జాట్ల ప్రాబల్యం ఉన్న చోట భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెబుతున్నారు. ఆల్ ఇండియా జాట్ ఆరక్షణ బచావో మహా ఆందోళన పేరుతో ఏకమైన యూపీ, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్కు చెందిన జాట్ నేతలు భాజపాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తమకు ఇస్తానన్న రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసి అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూపీఏ సర్కారు వీరికి రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పుడు ఎన్డీఏ సర్కారు కావాలనే సరిగా వాదించకపోవడం వల్ల ఓబీసీ కోటాను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నది వీరి ఆగ్రహం. ఇక ఆ తర్వాత నుంచి జాట్లకు ప్రభుత్వం తరఫు నుంచి హామీలు తప్ప ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. రాజకీయంగా భాజపాను దెబ్బతీయాలని భావించిన జాట్లు ఈ ఎన్నికలను అందుకు అస్త్రంగా మలుచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమకు రిజర్వేషన్లు అందిస్తామని హామీ ఇచ్చిన వారికే మద్దతునిస్తామని చెబుతున్న వీరు దేశవ్యాప్తంగా తమ ప్రాబల్యం అధికంగా ఉన్న 131 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జాట్ల డిమాండ్ ఒకటే, తమకు ఓబీసీ రిజర్వేషన్లను కల్పించాలి. ఈ అంశాన్ని ఎవరైతే ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్లగలరని అనుకుంటున్నారో వారికి తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారు. ఇందులో పార్టీలతో సంబంధం లేదని అంటున్నారు. అయితే గతంలో హామీ ఇచ్చి అధికారంలో ఉన్నప్పటికీ నెరవేర్చలేకపోయిన భాజపాపై మాత్రం వీరు ఆగ్రహంతో ఉన్నమాట వాస్తవం. తొలి 3 దశల్లో జరిగే ఎన్నికల్లో వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ 3 దశల్లో జాట్ వర్గాన్ని తమవైపు తిప్పుకోగలిగిన వారు సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.